ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు మనందరినీ కూడా ఈ 2025వ సంవత్సరంలోనికి ప్రవేశపెట్టినందుకు రెండు చేతులపైకి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే 31st లేను, 1వ తారీఖున ఉన్నాను. కానీ కొంతమంది ఆరాధనకు వచ్చారు, కొంతమంది కిందనే ఉండిపోయారు. అంతేనా? ఏంటన్నా? కాబట్టి కొంతమంది ఆరాధనకు వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. కొంతమంది కింద పరిచయం చేస్తుంటే కొంతమంది అది. సో కాబట్టి ఈ భోజనాల కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే వండుకొని తినేటప్పటికే 12 అయిపోతుంది మనకి. అంతేనమ్మా? వచ్చే సంవత్సరం ఒక పని చేద్దాం, ప్రార్థన ఒకరోజు, భోజనాలు ఒకరోజు చేద్దాం. ఎందుకంటే మనం ఎంత చేసుకుని ప్రార్థనలు లేకపోతే ఎందుకండి? నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు కేడీపేటలో కూడా 1 గంటన్నరకు వచ్చారట అందరూ. 1 hour వండేసి ఎన్ని గంటలకు వచ్చారు? మా నాన్నగారికి పాపం 11 గంటల నుంచి కూర్చున్నాడంటే ఆయన వస్తారేమో అని అందరూ వండుకుంటున్నారు. ఎవరు వస్తాడు? 12:30కు వచ్చారు. 12:30కు వచ్చి మాకు పాట ఇవ్వలేదు, మాకు పేదన ఇవ్వలేదు అని ఒకడు. 1 గంటన్నరకు వచ్చి ఇంకా స్వీట్లు రాలేదండి, ఇంకో 2 పాటలు పాడాను అన్నాడంటే. సో ఒక్కొక్కటిది ఒక వెర్షన్. సో నాన్నగారు కూడా ఏంటంటే భోజనాల కార్యక్రమం మనకు ప్రార్థన అవదురా ఆయన అన్నారు. 1వ తారీఖున ఉండదులే, 1వ తారీఖు భోజనాలు అయ్యేటప్పటికి 2 అవుతుంది. వాళ్ళు భోజనాలు అడిగితే 12 అవుతుంది. ఎందుకంటే రాత్రి తెల్లవారులు పడుకోరు. ప్రార్థన అయ్యేటప్పుడు 1 గంట అయింది మాకు అక్కడ. నేను పడుకుండిపోయాను, ఎందుకంటే ఉదయం మళ్ళీ బయలుదేరాలి కదా. నేను పడుకుండిపోయాను. నన్ను చెప్పాను ఇంకా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి ఒక పైన గది ఉంది, మా అన్నయ్య గదిలో పడుకున్నాను. వెళ్ళి పడుకుంటే ఉదయం 5 గంటలకు మళ్ళీ అలారం పెట్టుకుని అలారం లేపించింది. మళ్ళీ వచ్చిన మంచు. కానీ నిజంగా దేవుని కృప ఏంటంటమ్మా, ఒక పక్కన ముంచి పడిపోతుంది. హెల్మెట్ కూడా కనబట్లా. హెల్మెట్ తీస్తే చలి. అలాంటి మంచులో 8 గంటల దాకా మంచులో కొట్టుకొని వచ్చాను. 8 అయ్యేది, కొద్దిగా ఎండ వచ్చింది. సో కష్టపడి దేవుని కృపబడి మరలా ఇక్కడికి వచ్చాం. సో దేవుడు ఈ 2025 సంవత్సరంలో చక్కగా కేడీపేట ఆరాధన, ఇక్కడ ఆరాధన కూడా దేవుడు జరిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీకు చక్కగా ఇచ్చేసినందుకు. వచ్చే సంవత్సరం నుంచి ఒకటి ఫిక్స్ అయిపోదాం మనం. ఏంటంటే ఇప్పటి నుంచే మీరు ఫిక్స్ అవ్వాల్సింది ఏంటంటే, నేను అక్కడ ఒకే రోజు ఉండలేను, ఇక్కడ ఉండలేను. అది గమనించండి. ఎందుకంటే 31st నైట్ ఆల్ వెరీ హ్యాపీ. ఆ రాత్రి వాక్యం చెప్పాం, వాళ్ళందరూ కూడా వాక్యాన్ని విన్నారు. 1వ తారీఖున కూడా ఉంటే బాగున్ను అన్నట్టు. సో నేను అక్కడ 1వ తారీఖున ఉండి ఇక్కడ 1వ తారీఖు నేను ఉండలేను. సో ఒకరోజు అటైనా అవ్వచ్చు, ఒకరోజు ఇటైనా అవ్వచ్చు. వచ్చే సంవత్సరం నుంచి ఏంటంటే రెండిట్లని కవర్ చేయలేం. ఒక వ్యక్తి అన్ని చోట్ల ఉండగలరా? ఉండలేడు. పోనీ దగ్గర అనుకోండి, పోనీ ఏ ఫ్లైట్ అన్న ఉందనుకోండి, ఇక్కడ వచ్చేస్తాం, 1 గంటలో వచ్చేస్తాం. ఇక్కడ ఫ్లైట్లు లేవు, ఏమీ లేవు. సో కాబట్టి ఇప్పటి నుంచే మన పరిచర్య అంతా కూడా ప్లాన్ చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నెలలో ఫస్ట్ వీక్ మనం సంస్కారం పెట్టుకుందామా, 2వ వారం పెట్టుకుందామా? మీరు ఒకవేళ 2వ వారం పెట్టుకుందామంటే ఫస్ట్ వీక్ అక్కడికి వెళ్ళిపోతాను. రేపు వారం, ఈ వారం, ఈ నెల అయితే ఇక్కడే ఉంటాను, ఈ నెల ఇక్కడ ఉంటాను. వచ్చి ఫస్ట్ వారం ఓకే, మీరు ఫస్ట్ వారం ఉంటే అక్కడ 2వ వారానికి షిఫ్ట్ చేస్తాను. ఇక్కడ మనకు వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ వారం ఓకే. ఎందుకంటే ఈ సంవత్సరం నుంచి నేను అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూడాలి. అదొక కన్ను, ఇదొక కన్ను, 2 బేస్ అయి వెళ్ళాలి. సో కాబట్టి 2 పరిచర్యలు కూడా మనవే కాబట్టి సో అందరూ కూడా దాని గురించి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా చెప్పుకుంటూ చాలా వెళ్ళిపోతాం. 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అందరు తీసుకోండి. అదే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం అందరూ తీసుకోండి.
ఓకే, అందరూ నా వైపు చూడండి. ఇది కొత్త సంవత్సరం కదా అమ్మా? కొత్త సంవత్సరం. పాత సంవత్సరం ఏమైంది? అయిపోయింది. గుడ్ బై, గుడ్ బై, వెల్కమ్ రాశారా ఇంటి దగ్గర బోర్డు? ఇది సున్నమా ఏంటిది? ముగ్గు వేస్తారు కదా. అందరూ చెప్పేది ఏంటంటే గుడ్ బై 2024 వెల్కమ్. ఇప్పుడు మీరు ఏం చేశారు? వెల్కమ్ చెప్పారా, గుడ్ బై చెప్పారా? వెల్కమ్ దాని 2024కి చెప్పి 25 చెప్పారు. అయితే నా క్వశ్చన్ ఏంటంటే 2025లో జాతకమేనండి, 2025లో మీరు తలగా ఉంటారా, తోకగా ఉంటారా? అందరూ తలగానే ఉంటారా? తోక ఎవరికి అవసరం లేదా? అయ్యయ్యయ్య, అందరూ తలగానే ఉంటారు. ఓకే, సో తలగా అంటే ఏంటి? బుద్ధిగా ఉంటారని. వచనాన్ని చూద్దాం. వచనాన్ని చూస్తే చాలా అద్భుతంగా మనకు ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం ఫస్ట్ 13 చదువుదాం, తర్వాత 14 చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ, చూడండి, దేవుడు కొన్ని ఆజ్ఞాపించినప్పుడు కుడికి కానీ ఏం చేయకూడదు? తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల దేవుడు యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా, తర్వాత నీవు పైవాడుగా ఉందువు కానీ ఉండవు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు నిన్ను ఎలా చేయాలనుకుంటున్నాడు? తలగా అంటే పైవాడిగా, తోకగా అంటే కిందవాడిగా. అర్థమైంది? అర్థం లేదమ్మా. తల అంటే పైవాడిగా, తోక అంటే మీకు అర్థమైపోవాలి వాక్యం. అయిపోయిందా? అయితే ప్రార్థన చేసుకోవచ్చు. అంతేరా? తలగా అంటే పైగా, తోక అంటే కిందవాడిగా. ఎవడు కిందోడి కింద ఉంటారా? ప్రతిసారి మన ఆలోచన ఎటువంటిదంటే అందరికంటే నేనే బెస్ట్. ఎవరు? నేను యూట్యూబ్లో ఈ చిన్నపిల్లల షార్ట్స్ చూస్తుంటప్పుడు ఒకసారి ఒక అమ్మాయికి సండే, మండే, సుండే, సున్నుడే అంటది అనేసి నాకు అన్నీ వచ్చేసినాయి అంటుంది. ఏమొచ్చేసినాయి? అది సండే అంటారు, సుండే, మండే, సుండే అంటుంది అనేసి నాకు అన్నీ వచ్చేసినాయి అని వెళ్ళిపోతుంది. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఆ పాప దృష్టిలో ఏంటంటే నాకు అన్నీ వచ్చేసాయి, ఐఎమ్ ద బెస్ట్, నేను తలగానే ఉన్నాను, నేను పైవాడిగానే ఉన్నాను అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మన స్థితి మనకు తెలీదు. కానీ బైబిల్లో ఏమన్నాడంటే ఇక్కడ తలగా ఉండాలని అందరికీ ఆశ ఉంది. ఉందా లేదమ్మా? 2025లో మీరు ఎలా ఉండాలి? నేను తలగా ఉండాలి, తోకగా ఎవడో ఇష్టపడ్డావు కదా. అయితే ఇప్పుడు చదువు 14 వచనం. అన్య దేవతలను ఏం చేయకూడదండి? ఏ దేవతలు? దేవుళ్ళు కారవి మనకు తెలుసు. కొంతమంది వాళ్ళకి తెలుసు అది. అన్య దేవతలను అనుసరింపకయు ఏం చేయాలండి? కొంతమంది పూజించే వాళ్ళు ఉంటారు. ఇంకా వాటిని పూజింపకయు ఉన్న ఎడల చూడు, నువ్వు అనుసరించి నడుచుకోనికి ఆజ్ఞాపించాను. ఆజ్ఞలు విని అందులో వాటిని విని అనుసరించి గైకొనిన ఎడల అన్నాడు. అక్కడ ఆగుదాం.
ఇప్పుడు దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని విని ఆచరించి గైకుంటే అప్పుడు తలగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దానం పట్టేసుకొని దేవుడు నన్ను తలగా చేసి ఉన్నాడు అని వాగ్దానం అంటే తిరిగేవనుకోండి, తలగా ఉంటావా? నేను తలగా ఉండాలి అని అంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ విని వాటిని అనుసరించి నడుచుకుంటే తలగానే చేస్తాడు, కానీ తోకగా మనలను చేయడు. కానీ మనం ఎందుకు తలగా ఉండలేకపోతున్నాం? ఎందుకు తోకగానే ఉంటుంది? లోకంలో సామెత ఉంది, ఏంటి తెలుసా? గొర్రె తోక బెత్తుడా. నిజమేనా అమ్మా? గొర్రె తోక ఎంత ఉంటుంది? బెత్తుడే ఉంటుంది. కొన్నిసార్లు ఎంత చేసినా మా బతికి ఎలా ఉందండి? గొర్రె తోక బెత్తుడే. ఇంకో డైలాగ్ కూడా అంటుంటారు, తోక అందట్లేదండి అంటారు. ఇప్పుడు విన్నారా లేదా? తోక అందట్లేదంటే అర్థం ఏంటి అమ్మా? మనం మాట్లాడే భాషే. తోక అందడం అంటే ఏంటి? సరైన స్థితి లేదు. దేవుడు ఏమంటున్నాడు? నేను తలగా చేస్తాను కానీ మనం ఎప్పుడు తలగయ్యాం? ఆయన ఆజ్ఞలు పాటించి వాటిని విని గైకొంటే అప్పుడు దేవుడు మనలను తలగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు తోక కట్ చేసే విషయాలు 3 చెప్తాను. ఏంటండి? ఎందుకు మన తోక కట్ అయిపోద్ది? మన తోకలు ఉన్నాయా? కోతులు కొన్నాయి, అంతేనండి. జంతువులు కొన్నాయి. ఇప్పుడు కోతి వేద్దాం ఇందాక ఒక వీడియో చూసాను, తోక అంటే ఏంటి గురించి చూశాను ఒక వీడియో. ఉదయాన్నంటే ఆవు తోక వెనకాల చూస్తానంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుందట. దీన్ని ఆవు తోక ఉదయాన్నే చూస్తానంట మంచి జరుగుద్దంట. ట్రై చేస్తారా? అది వాళ్ళ ఫీలింగ్. అది మళ్ళీ ఎదరు చూడకూడదంట. ఏం చూడకూడదు? ఆవు ఎదరు చూడకూడదంట. ఉదయాన్నే లెగ్గానే చూడొచ్చు, ఉదయాన్నే లెగ్గానే ముందు చూడకూడదు, వెనక చూడాలట. మరి అదేంటో నాకు అర్థం లేదు. మరి అందులో మర్రం ఏంటో మనకు తెలియదు. మీ తోక కట్ అయిపోద్ది. ఎప్పుడు కట్ అవుద్దో చూద్దాం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. తలైనను తోక అయినను కొమ్మనైనను రీళ్ళైనను ఐగుప్తులో పని సాగిన వారు ఎవరును. 14 వచనం చదవండి. యెహోవా ఐగుప్తు మీద ఏ ఆత్మ అండి? ఐగుప్తు మీద దేవుడి ఆత్మ, మూర్ఖత గల ఆత్మ వచ్చేసింది. అంటే ప్రజలు ఐగుప్తు అనేటువంటి స్థితిలో ఉండి, లోకం అనే స్థితిలో ఉంటే వారి మీదకి దేవుడు మూర్ఖత గల ఆత్మను పంపించి వారి తోకను, వారి తలను దేవుడు కత్తిరించేస్తాడంట. అంటే కొమ్మ అని అంటే అవన్నీ చెప్తున్నాడు. తలను, తోకను, రెల్లైనా అది ఎవడు చేయలేడు. ఎందుకు చేయలేడు? దేవుడు ఐగుప్తు మీద ఏ ఆత్మను కుమ్మరించాడు? మూర్ఖత గల ఆత్మను కుమ్మరించాడు. ఆ కింద వచ్చిన చదువుతూ ఉంటుంది. ఏం చేశారండి? దేవుడు ఆత్మను కుమ్మరించినప్పుడు వాంతులు చేసుకున్నట్టుగా అయిపోతుంది. అంటే నిలువబడలేని స్థితి. చూడండి, వాంతి చేసుకున్నవాడు పొజిషన్ ఎట్లా ఉంటుంది చెప్పండి. ఐగుప్తు అనే ఆత్మను దేవుడు మూర్ఖపాత్మను కుమ్మరిస్తే, ఎందుకు మూర్ఖతాత్మను కుమ్మరించాడు? 16వ వచనం 15 చదవండి. 15వ వచనం 16 చదవండి. అయితే
ఐగుప్తీలు ఎలా అవుతారండి? ఐగుప్తులు ఎలా మారిపోయారు అంటే అర్థం ఏంటి? స్త్రీల వంటి వారంటే తత్వం ఎలా వచ్చేసింది? పేరుకి జనం మగవాడిగానే ఉన్నారు కానీ ఎలా వచ్చేసింది? ఎందుకు అయిపోయింది? మూర్ఖతాత్మ. ఐగుప్తులో అంటే ఇక్కడ దీని అంతటికి అర్థం ఏంటంటే, నీవు ఐగుప్తులో ఉంటే నీ తోక కచ్చేతరు దేవుడు. అంటే లోకంలో నువ్వు పరిగెడుతున్నావు అనుకోండి, లోకం కావాలి లోకం అని పరిగెట్టావు అనుకోండి, ఏమవుద్ది? తోక కట్ అయిపోయి లోకము దాని ఆశయు గతించిపోద్ది. అది దాని వెనకాల వచ్చి తోక కట్ అయిపోద్ది. లోకములో ఏది నాకు అక్కర్లేదని ఉండాలి. స్త్రీల వంటి వారు కుదురు. చదవండి. ఏం చేస్తున్నాడంటే వారిపైన ఏం ఆస్తున్నాడు? చెయ్యాడిస్తే తోకలేదు ఇంకా. చూచి ఎప్పుడు భయపడుతున్నారు? తోక కట్ అయిపోయింది. ఇంకా దేవుడు చెయ్యి ఆడిస్తున్నాడు. అప్పుడు ఏమొస్తుంది? భయం వస్తుంది. మనం చెప్పాను, వాగ్దానం గురించి చెప్పినప్పుడు చెప్పాను, దేవుని భయముతోను. వాగ్దానం ఉంది కాబట్టి, 1 కొరింథీ 7:1 వాగ్దానం ఉంది కాబట్టి దేవుని భయముతోను పరిశుద్ధతలో సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కల్మషమును కలుగు చేసుకోకుండా ఉండాలట. ఏం చేసుకోకూడదండి? దేవుని భయం కావాలి. ఏ భయం? ఇప్పుడు ఐగుప్తులో ఉన్న వాళ్ళకి ఏం కట్ అయిపోయింది? తోక కట్ అయిపోయింది. ఇప్పుడు రెండోది చూద్దాం. లేవికాండం 3వ అధ్యాయం 9వ వచనం. లేవికాండం 3వ అధ్యాయం 9వ వచనం. కొవ్వును క్రొవ్విన తోక అంతటిని, కొవ్వును అంతటిని దహించి వేయాలి. ఆ కిందకి అలా చదివితే అవన్నీ ఏం చేయాలి? అందరూ తోకట కొవ్వట్టిందంట. ఏం పట్టింది? తోకకి. తోక కొవ్వు పట్టడం అంటే ఏంటి అమ్మా? కొవ్వు కొవ్వు ఎక్కువైపోయిందండి అంటారు. ఎందుకంటారు కొవ్వు అంటే? బాడీలో చేయకూడని పనులు చేసేస్తుంటే కొవ్వు పెరిగిపోయింది అంటారు. అంతేనా? అంటే లోకమానుసారంగా నువ్వు ఆలోచిస్తే నీలో ఉన్న కొవ్వు ఎక్కువైపోయింది అనుకోండి, దాన్నే మన భాషలో కొలెస్ట్రాల్ అంటారు. ఏ స్టాల్? అందుకు చెప్పి కొలెస్ట్రాల్. మీకు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది అనుకోండి, ఏమవుద్ది? హార్ట్ ప్రాబ్లం వరకు కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తారు. గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది అనుకోండి, మీకు ఎవరు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా బీపీ స్టార్ట్ అయిపోద్ది. అందుకే మనం మాంసాన్ని తినేటప్పుడు తగుమాత్రంగా తినాలి. ఎలా తినాలి? ఎక్కువ తినేసామనుకోండి, అది ఏమవుద్ది? కొవ్వు కింద కన్వర్ట్ అయిపోయి. కొంతమందిని చూడండి, ఇలా స్థూలకాయం ఉంటుంది, ఇలాగా నడవడానికి అంటూ నడుతుంటారు వాళ్ళు. నేను డెల్టా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాతో ఒక అమ్మాయి వచ్చింది టెస్ట్లకి. ఆ అమ్మాయికి 22 సంవత్సరాలు అంట. ఎన్ని సంవత్సరాలండి? ఇక్కడి నుంచి ఆ గోడ ఎంత పెట్టుకోడా, అక్కడ నడిచేది వచ్చేస్తుందండి అంటుంది. ఏమవుతుంది? ఇక్కడి నుంచి అక్కడికే నల్లేనా? అప్పుడే 3వ ఫ్లోర్కి నడిచి వెళ్తుందా? బాబు లిఫ్ట్ ఎక్కడ ఉంది? బాగా డబ్బు ఉంది ఆవిడకి. ఎంత? అప్పుడు ఆఖరికి ఆవిడకి టెస్ట్లన్నీ చేసి తమ బాడీలో కొవ్వు ఎక్కువైపోయి, ఏమీ లేదు, తినేయడం, ఏసీలు పడుకోవడం అంట. ఏం చేయడం? తినేయడం, ఏసీలు పడుకోవడం. అంటే బాడీ పెరిగిపోయింది. ఇలా ఎంతంటే నిజంగా చెప్తున్నానండి, ఆవిడ చేయి చూస్తున్న కాలంత ఉంటుంది. అంత డబ్బులు ఉన్నాయి, తినేయడం. మనకి బాడీకి ఏముంటుంది? మీకు ఎప్పుడైనా సరే మీ బాడీ చూడండి, మేస్త్రి పని చేసేవాడు కాడ ఏ బాధ ఉండదు తెలుసా మీకు?
పని చేసేవాడు మేస్త్రిని కాదు, ఎవడైనా కూలి పని చేసేవాడు ఉన్నాడు 8 అవర్స్ పని చేస్తాడు. ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేసినాడు? ఎన్ని గంటలు చేస్తాడు ఎక్సర్సైజ్? అమ్మా 1 గంట చేస్తాడు లేదా అరగంట చేస్తాడు అంతే. కానీ వాళ్ళు 8 గంటలు నాన్ స్టాప్గా వీటికి తీయాలంటే అఫీషియల్గా చేసి ఇలాగ లేపుతారా వీటికి? ఎవరైనా సిమెంట్ బత్త అమ్మా ఒకసారి కొత్తగా కూడా పనిలోకి వెళ్ళాడంట. సిమెంట్ బ్యాగ్ ఎత్తారంటే ఎత్తాలా అంటున్నాడంట. మరి ఏం చేయాలి? మొత్తం మీద ఒక బత్త ఏదో మొత్తం మీద ఎత్తారు. ఎక్కడ? ఆడు ఎప్పుడైనా పని చేస్తే కదా. ఏం చేయాలి? ఇక్కడి నుంచి అక్కడ మోయాలి. ఇలాగైతే నేను పని చేయనండి అన్నాడట. ఏం చేయను? మరి ఏం చేస్తాడు? ఒక గల్ఫ్ దేశం వెళ్ళాడంట. గల్ఫ్ దేశం 3వ ఫ్లోర్లో కట్టాలంట. ఎన్నో ఫ్లోరు? 3వ ఫ్లోర్లోకి ఇటుకలు పట్టుకెళ్ళాలి. అది కూడా సిమెంట్ ఇటుకల్లాగా ఉంటాయండి. ఎన్నో ఫ్లోరు? వీడు 8 గంటల డ్యూటీలో 150 ఇటుకలు పట్టుకెళ్ళాలి పైకి. ఎన్ని? మరి మా దేశంలో ఇన్ని పట్టుకెళ్ళాం. మన టైం చూస్తే కుదరదు. అక్కడ టైం అయిపోద్ది అన్నాడు. టైం అయిపోలోపు వెళ్ళాలి. వెళ్తేనాడు మాత్రం వేస్తాడు, లేదని మాత్రం. మనిషి కొవ్వు పట్టేస్తుంది అనుకోండి, ఏం చేయలేడు. కొవ్వు బట్టి దేవుడు తోక కట్ చేస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే బద్ధకం. మనిషికి ఉన్నటువంటిది ఏంటి తెలుసా? బద్ధకం. కొన్నిసార్లు లెగబుద్ధి అవుతావు, ప్రార్థన చేయబుద్ధి అవుతావు, దేవుని స్తుతించబుద్ధి అవుతావు, అన్నీ చేయబుద్ధి అవుతావు. ఎందుకు? దేవుడు మొట్టమొదటి ఐగుప్తు అంటే తోక కట్ అయిపోతుంది. రెండోది కొవ్వు. అంటే శరీరంలో ఉండకూడదు ఉంటే దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మూడోది చూద్దాం. యెషయా గ్రంథం ముందు 9:13 చదువుదాం, తర్వాత 14 చదువుదాం. 9:13 తమను కొట్టిన వానుతోడు తిరుగుటలేదు, వారు ఏం చేయట్లేదండి? దేవుణ్ణి వెతకట్లేదు, తమను కొట్టిన వారి చూడట్లేదు. కావున యెహోవా ఇశ్రాయేలు తలను తోక, ఇక్కడ కూడా తల మనకి ద్వితీయోపదేశకాండంలో ఉందనుకోకండి. అక్కడ తలగా చేసేస్తానంటే ప్రభువా దేవుని స్తోత్రం హల్లెలూయా 2025 ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చావు ప్రభువా, నన్ను ఎలా చేసేద్దా? ముందు తలగా కాదు, ముందు తోక కట్టవ్వాలి. నువ్వు తలగా అవ్వాలంటే తోకలు కట్ అయిపోవాలి. చదవండి. తలగా తోకను అమ్మా తాటికమ్మ. తాటికమ్మ అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? ఇద్దరు చదివాము. తలను తోకను కొమ్మను అక్కడ చదివామా? ఇక్కడ తాటికమ్మని ఎందుకు చేర్చాడంటే మనిషికి రెక్కలు ఉంటాయి, చెయ్యవే రెక్క, అదే కొమ్మ. వాటిని ఏం చేస్తానంటున్నాడు? తలను తోకను తాటి కమ్మను రెల్లును ఒక్క దినమున. ఎన్ని దినాల్లో? దేవుడు కొట్టడానికి ఎంతసేపు అయిపోతుంది? ఒక్క దినం. దేవుడు కొట్టడానికి, దేవుడు మనల్ని ఉగ్రతను అనిపించి ఒక్క దినం చాలు. ఎందుకు తలను తోకను కొట్టేస్తున్నాడు దేవుడు? చదవండి. గొర్రెలను తల, కళ్ళలాడు ప్రవక్తలు, వీళ్ళకి ఏంటి చేస్తున్నారు తెలుసండి? వీళ్ళ తలగా ఉండాల్సిన ప్రవక్తలు వారిని త్రోవ తప్పిస్తున్నారంట. ఏం తప్పిస్తున్నారు? దేవుని వెతికేటట్టు చేయట్లేదు, త్రోవను తప్పిస్తున్నారు. కాబట్టి అబద్ధ బోధన ఏదైతే ఉందో దాని తోక ఏం చేస్తారు? దేవుడు కత్తిరించేస్తాడు. చదవండి. ఈ జనుల నాయకులు ఎవరినండి? అంటే మీరు వెళ్ళేది మంచి మార్గమే, కానీ వాళ్ళు ఏం చేస్తారు అమ్మా? తోవ తప్పిస్తారు. తోవ తప్పిస్తే దేవుడు ఏమంటున్నాడు? నీ తోకను, మీకు బాగా అర్థం చెప్తా. మీరు ఇప్పుడు గుడికి వస్తున్నారా? ప్రార్థనకు వస్తున్నారు. అన్యత్వం వైపు నడిపించటానికి
బోల్డ్ రకరకాలైన వాళ్ళు ఉంటారు. ఇందాక ఆయన నాకు ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో ఏంటంటే, మొన్న 21వ తారీఖున వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు ఫోటో ఉంటుంది, బొమ్మ ఉంటుంది కదా, పల్లకి మోస్తున్నారు. ఏం మోస్తున్నారు? పల్లకి మోస్తూ, ఈ మోసే వాళ్ళు ఏం చేస్తున్నారండి, బొట్టెట్టుకున్నారు. అలాగా విభూతిలాగా పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు రాజుకే జై అనుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఆచారం ఎక్కడైనా ఉందా మనకి? అమ్మా, ఎక్కడైనా ఉందా? మీరు 1వ తారీఖున బాలయేసుని అందులో పెట్టి మీరు ఊరేగించాలని ఎక్కడ ఉందా? ఇక్కడ ఈ బూదు రాసుకోమని ఉందా? దాన్ని ఒక పంతులు గారు దాన్ని క్యాచ్ చేసి, ఆ వీడియోని క్యాచ్ చేసి, వీళ్ళు యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు యేసుప్రభుని హిందువుగా తెచ్చేసారా అంటున్నారు వాళ్ళు. అదేంటంటే చేసి వాళ్ళు చేశారు. అంటే వాళ్ళు, మన క్రైస్తవులు ఏం చేశారంటే యేసుప్రభు విగ్రహాన్ని కూడా నీటికి వెళ్ళిపెడుతున్నారు. దేన్ని అంటే వీళ్ళకి బుర్ర ఉంటుందో లేదో తెలియదు. త్రోవ తప్పించే వాళ్ళు దేన్ని తప్పిస్తారు? అంటే వాక్యం మనకి నేర్పించేది ఏంటంటే, నేనైనా సరే వాక్యానుసారంగా చెప్పలేదు అనుకోండి, అది పాటించకూడదు. ఏం చేయకూడదు? ఇంకా బైబిల్లో చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. త్రోవను తప్పించే విషయాల్లో కొత్త నిబంధనలు చాలా విషయాలు ఉన్నాయి. సో నేను అంత డీప్గా వెళ్ళను, కానీ వీళ్ళు త్రోవను తప్పిస్తున్నారు కాబట్టి దేవుడు వారి తోకను ఏం చేస్తున్నాడు? కొట్టేస్తున్నాడు. అబద్ధ బోధ. ఇవన్నీ నేను ఎందుకు చెప్పుకొస్తున్నానంటే, మనం తలగానే ఉండాలనుకున్నాం, కానీ దేవుడు ముందు మీ తోక కట్టయితే అప్పుడు తలగా ఉంటాం. దేవునికి స్తోత్రం. 28వ అధ్యాయానికి వచ్చేద్దాం. అక్కడ ఏమన్నాడు? 28:14 అన్య దేవతలు అనుసరింపకయు. ఏం చేయకూడదండి? అంటే బైబిల్ రాయబడి అన్య ఆచారములను మీరు అభ్యసించకండి అన్నాడు. ఏం చేయకూడదు? కానీ మనం చేసే పద్ధతులు చాలా మటుకు ఏముంటాయంటే అవే ఉంటాయి. అన్య ఆచారం అభ్యసింపకుడి అంటాడు. తర్వాత వాటిని పూజింపకి ఉన్న యెడల నీవు అనుసరించి నడుచుకొని నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతీదీ నువ్వు విని ఆచరించి గైకోవాలి. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? తలగా ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యోబును చూడండి. ఎవరండి? యోబు తలగా ఉన్నాడా తొగ్గా ఉన్నాడా? చెప్పండి. తలగా ఉన్నాడా? ఊజు దేశంలో గొప్ప ఐశ్వర్యవంతుడు యోబే కదా. ఇంత గొప్ప యోబు తలగా ఉండేవాడు అయిపోయాడు. కానీ అంతలో కూడా విశ్వాసాన్ని ఏం చేయలేదు, కోల్పోలేదు. యోబు గ్రంథం 42:12 మీరు చదివితే, యోబు గ్రంథం 42:12 ముగిస్తానండి, అయిపోయింది. యెహోవా యోబుని మొదట ఆశీర్వదించిన దానికంటే, దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఎలాగండి? మొదట 10 రూపాయలతో ఆశీర్వదిస్తే అంతే, డబల్ అన్నమాట. మొదట ఆశీర్వదించిన దానికంటే అతనికి ఎంతండి? ఎవరికి ఆస్తారండి బాబు ఇవన్నీ? గొర్రెలను, ఒంటెలను, ఏం చేశాడు దేవుడు? అన్నిటినీ దేవుడు. మీరు ఎప్పుడైనా, నేను టైం లేదు కాబట్టి ముందుకెళ్తాం, 1వ అధ్యాయాన్ని కూడా కంపేర్ చేసుకోండి. ఆ తర్వాత అతనికి ఎంతండి? 7 కుమారులను. ఆమేన్. కానీ అక్కడ ఇంకో వచ్చిన రాయబడి కళ్ళట్టు వాళ్ళు ఎలా ఉన్నారట? అదే చదవండి. కెజియానియు, పెట్టెను. ఆ దేశమంతట్లో ఆమె. దేని స్తోత్రం చెప్పండి.
ఒకప్పుడు సౌందర్యం లేనటువంటి వారికి ఉన్నారు, కానీ ఇప్పుడు ఎలా వచ్చింది దేవుడు అంటే? దేవుడు యోబుని ఎలా చేశాడు? తలగా చేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిలో నెట్టుకుని నిలబడితే నువ్వు ఎలా ఉంటావు? తలగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు ఎప్పుడు యోబు అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? యోబుకి అన్ని శోధనలు ఒకప్పుడు దీవించబడిన స్థితే, కానీ అన్ని లాస్ట్కి వచ్చేసరికి ఏమైపోయినాయి? రివర్స్ అయిపోయినాయి. స్నేహితులు ఏమన్నారు? ఎందుకు ఈ బతుకు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. భార్య కూడా వచ్చి ఏమంది? భార్య ఏమంది? దేవుని దూషించి చచ్చిపో అంది. అప్పుడు అన్నాడు, ఎలా మాట్లాడుతున్నావు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. ఒక మూర్ఖురాలు. ఎందుకంటే సాతాను ఆమెలకు ఏం చేసింది? కానీ ఎన్ని శోధనలు వచ్చినా దేవుడు అతనిని ఏం చేశాడు? మొదట ఆశీర్వదించిన దానికంటే అత్యధికముగా దేవుడు అతనిని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోది మనం అబ్రహామును చూసుకుంటే, రెండోది ఎవరండి? అబ్రహాము. 12వ అధ్యాయం మొదటి వచనం మీరు చదివితే, 12వ అధ్యాయం మొదటి వచనం మీరు చదివితే అక్కడ ఏముంటుందంటే, లేచి నీ దేశం నుండి బయలుదేరి. చూడండి, ఇక్కడ అన్నాడు నేను చూపించే దేశానికి వెళ్ళి అంటున్నాడు. ఆ దేశంలో ఎలా ఉంటుందో ఆమె నిన్ను గొప్ప జనముగా చేసి ఆశీర్వదించి ఆమె. దేనికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. నేను చూపించే దేశానికి వెళ్ళు. నేను అక్కడ ఎలా చేస్తాను? తలగానే చేస్తాను. దేనికి స్తోత్రం. ఈరోజు ఈ వాక్యం ఎందుకు తీశానంటే, ఈ 2020 సంవత్సరాల మన సంఘ బిడ్డలందరూ తలగానే ఉండాలి. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని చేయును గాక. ఎలా ఉండాలి? తల అంటే పైకి ఎత్తబడిన స్థితిలోనే దేవుడు మనలను ఉంచాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ 2020లో చెప్పాలి, అయ్యగారండి ఏసీ కొనుక్కున్నానండి, అయ్యగారిని కారు కొనుక్కున్నానండి, అయ్యగారు ఇల్లు కట్టించని చెప్పాలి. అంటే మనం ఎలా ఉంటాడు దేవుడు? చెప్పండి, చెప్పాలి అలాగా. అయ్యగారండి మరి కానుక ఇవ్వాలని ఉంది కానండి ఇంట్లో, మరి ముసిరేస్తున్నాయండి. ఏం ముసిరేస్తున్నాయి? అలా చెప్పకండి. దేవుడు ఎలా ఇచ్చాడు? దేవుడు మనలను తలగా చేయవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పిండి పిసుకు తొట్టి. ఇవి ఈ అధ్యాయం అంతా చెప్పాలంటే వారానికి ఒకటి చెప్పొచ్చండి. వాక్యం చాలా అద్భుతమైన వచనాలు ఉంటాయి ఇందులో. వివరించుకుని వెళ్తే వారానికి ఒక సబ్జెక్ట్ చెప్పొచ్చు. సో మన పాయింట్ ఏంటంటే, దేవుడు నిన్ను తలగానే చేస్తాడు. ఇద్దరు గురించి చెప్పిన, ఒకటి యోబు, రెండు అబ్రహాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తాను. దేవుడు మనలను తలగానే చేస్తాడు. మూడోది యోసేపు. ఎవరు చెప్పండి? చెప్పేస్తాను, ఎవరు తీయద్దు. యోసేపును దేవుడు ఐగుప్తుకి అమ్మేసిన దేవుడు అతను బహుగా అన్నదమ్ములు వచ్చారు అతని దగ్గరికి. ఎవరు వచ్చారు? అన్నదమ్ములు వచ్చారు. అన్నదమ్ములు వస్తే అన్నదమ్ములు అనుకుంటున్నారు యోసేపు మమ్మల్ని గుర్తుపట్టలేదు అనుకున్నాడు. యోసేపు గుర్తుపట్టాడు, మీరు పలానా కదా. అన్నలకు భయం వేసింది. ఒకప్పుడు తను మనం కొట్టి చంపేశాం, గోతులో తోసేసాం, అమ్మేశాం. ఆ యొక్క పగను పట్టుకొని మళ్ళీ ఏం చేస్తాడు? చంపేస్తాడు. అన్నప్పుడు అద్భుతమైన మాట ఏమంటే తెలుసా? అన్నలారా, నేను దేవునికి భయపడువాడను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి భయపడువాడను? నేను దేవునికి భయపడువాడిని. మిమ్మల్ని ఏం చేయను, కంగారు పడుకున్నాడు అంతే. ఐగుప్తులో దేవుడు యోసేపుని ఎలా ఉంచాడు? తలగానే దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. మనల్ని కూడా దేవుడు ఎలా చేయాలి? తోకొద్దు. వద్దా అమ్మా? తోక ఒకవేళగా తోకగా ఉంటే మీ తోక ఈరోజు కట్ అయిపోవును గాక. గట్టిగా చెప్పండి. ఏమవ్వాలి? ఐగుప్తులో ఉంటే తోక కట్ అయిపోద్ది. తల లేదు, ఇంకా తోకే. కొవ్విన స్థితి, తోక కట్ అయిపోద్ది.
దేవుని వెదకలేని స్థితి ఉన్నప్పుడు తాకట్టు అయిపోద్ది. మనం ఆశీర్వదింపబడాలంటే ఆయన ఆజ్ఞలన్నిటినీ పాటిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అటు రీతిగా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.